గౌరవిస్తా ఆయన మాట్లాడాడు కాబట్టి అంట. నువ్వు గౌరవించేదేంటి? అసలు నువ్వు గౌరవించేదేంటి? ఇంకా ప్రపంచమే ఆయన గౌరవిస్తుంది. ఈరోజు నిన్ను కట్టుకున్న నీ భార్య నీ ముఖం మీద కాండ్రించి చూపింది. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నప్పుడు పేరుని సుధాకర్ ఎవరికైనా తెలుసా అండి? రాజు గారు మనకి తెలియదు కదా. ఈ రోజు ఎందుకు తెలిసింది? ఈ రోజు ఆవిడ పేరు బయటకు ఎందుకు వచ్చింది? సిగ్గులేని తనంగా నువ్వు కదా ఆ గొడవకి ఆవిడ పేరు పెట్టింది, ఆ గొడవలు అక్రమంగా బియ్యం తరలించింది, ఆ గొడవలు అక్రమమైన పనులు చేద్దాం అనుకున్నది. నీ వల్ల ఈ రోజు నీ భార్య అవమానించబడింది. గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచును వీళ్ళు హింసించారు, అవమానించారు. ఈ రోజు కట్ చేస్తే చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా అవమానించే పద్ధతిలో వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేశారు. అందుకే ప్రజలు చెప్పిచ్చి కొడితే మూల కూర్చున్నారు. ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వాలు చిచ్చులు పెట్టాలా లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చిచ్చులు పెట్టాలని చెప్పేసి పనికి మళ్ళీ సొల్లు తప్ప ఇంకేమైనా ఉందా సార్ ఇందులో? ఓకే ఓకే రైట్. వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రామారావు గారు. సో మొత్తానికి నాని గారు మాట్లాడారు, నాకు పూర్తి సమాచారం ఉంది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడవాళ్ళ మీద కేసులు ఎంత పెట్టేది అని చెప్పేసి ఆయన కూడా కొంత అసహనం కూడా ప్రదర్శించారని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మీ హయాంలో కూడా అనేక మంది లేడీస్ మీద కేసులు పెట్టారు, అంటే కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు పక్కన పెడితే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల భార్యల మీద కూతుర్ల మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా మనం అనుకోవచ్చండి రామారావు గారు? పేరుని నాని గారు మాట్లాడిన దాంట్లో వక్ర భాష్యం ఎందుకు ఎదుగుతున్నారో అర్థం కావట్లేదు. పేరుని నాని గారు ఏం మాట్లాడారంటే ప్రభుత్వం ఏదైతే మహిళల పట్ల ఎందుకు కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తుందని మాట్లాడింది మంచిదే కదా, మంచి మాట ఆయన చెప్పినాడు. అందులో కోవట్లు ఉన్నారు. ఇలా అంగీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తారా సార్? రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడి ఉంటే మీరు అప్రిషియేట్ చేస్తారా వైసీపీ తరఫున? ఇక్కడ ఆ ఒక్క అంశమే కాదండి ప్రాతిపదిక. పేరుని నాని గారు మాట్లాడిన దాంట్లో అనేక విషయాలు మాట్లాడారు, అవి కూడా తీసుకోవాలి. మరి మనం చూస్తా ఉన్నాం ఏదైతే పేరుని నాని రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఈ రోజు కూడా మీడియాలో చూస్తా ఉన్నాం. ఇక నిద్రలేని రాత్రులే పేరుని నానికనే అంటే అక్కడ ప్రతీకార రాజకీయాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఉంటే పేరుని నాని లేకపోతే తన పేరు పోటీ చేసినటువంటి పేరుని కిట్టుల మీద చర్యలు తీసుకోమనే ఆలోచన విధానం చెప్పారే అనేది ఆ పేరుని నాని గారి భావన. దాన్ని కితాబు ఇవ్వడమా? కితాబు ఎక్కడ ఇస్తామండి? ఈ రోజు 150 మందికి పైగా రైతులు మరణిస్తే దానికి దృష్టి పెట్టినటువంటి పాపాను పోలా. దాదాపు 150 మంది మహిళల మీద లైంగిక దాడులు జరిగినాయి. ఈ యొక్క కడపలో కానీ మాకు టంగుటూరు మండలం కార్మంచి గ్రామంలో ఒక మైనర్ బాలిక మీద, దళిత మహిళ బాలిక మీద వీరపనేని చెన్నకేశవ చౌదరి అనేటువంటి ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి పరామర్శలు లేవు, ఆ కుటుంబానికి ఎటువంటి భరోసా లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడ మనం మహిళల పట్ల ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, ప్రభుత్వం సానుభూతితో ఉందని ఎట్లా చెప్పగలుగుతామండి రాజు గారు? ఏదైతే ప్రతీకార వాంఛ, ప్రతీకార చర్యలు సత్యాజీ మాటల్లోనే అర్థమవుతుంది. కూటమి నేతల యొక్క ప్రతీకార వాంఛ ఏంటంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వారికి సంబంధించినటువంటి వారి మీద చర్యలు తీసుకుంటాం, వారిని మేము తోలు తీస్తాం, తాట తీస్తామని మాట్లాడేటువంటి అభిజానంలోనే వీళ్ళ యొక్క ప్రతీకార వాంఛ తప్పితే ఏదైతే ఆయాచితంగా అనుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క అధికారాన్ని మనం వినియోగించుకోవాలనేటువంటి తపన, ఆతృత, ప్రతీకారం తీర్చుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేయాలి, ఆ హయాంలో పనిచేసినటువంటి అధికారులను బెంబేలెత్తించాలనేటువంటి ఆలోచన విధానం తప్పితే మరొకట్లేదు. పేర్నాని గారు ఏం చెప్పారండి? తన యొక్క గోడౌన్ ఏదైతే తన భార్య పేరు జయసుధ పేరుతో ఉందో ఆ గోడౌన్ 2 సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వం సంబంధించినటువంటి గోడౌన్ లీజుకి ఇచ్చాను, దాంట్లో మిగిలిపోయినటువంటి బియ్యాన్ని దాచుకున్నారు. దీని పట్ల ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి, న్యాయం జరగాలి, ఏదైతే నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలని ఆయన కోరుతుంటే దాన్ని అంతా పక్కదారి పట్టించి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నెపాలు మోపి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా వారిని 6.5 నెలలైనా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద నెపాలు మోపాలనేటువంటి ఆలోచనతో ఈ కోట ప్రభుత్వం పనిచేస్తుందంటే వారి ప్రతీకార వాంఛ కానీ, వారి డైవర్షన్ పాలిటిక్స్ కానీ, వాళ్ళు ఏదైతే సూపర్ 6 కానీ మరొక పథకాలు కానీ హామీలు ఇచ్చారో వాటి నుంచి ప్రజలను దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఏంటి,
పంచాయతీరాజ్ చట్టాన్ని చదువుకోవాలా. పంచాయతీరాజ్ నూతన 1994లో సవరణ చట్టాన్ని కూడా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా అవగాహన చేసుకోవాలా. ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీడీఓ ఏం చేయాలంటే, ఎంపీడీఓ దగ్గర ఎంపీపీ గది యొక్క తాళాలు ఎందుకుంటాయి? అక్కడ ఒక సూపరింటెండెంట్ స్థానంలో ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు అక్కడ ఉన్నటువంటి అటెండర్ ద్వారా తాళాలు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అంటే ఎంపీపీ వచ్చి ఎంపీడీఓ తాళాలుగా అడగాలా? ఆయన మాట్లాడినటువంటి భాష, ఎంపీడీఓ చెప్పినటువంటి ఆ యొక్క కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఎంపీడీఓ గదికి తాళాలు తీసుకెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. జల్లా సుదర్శన్ రెడ్డి తన తల్లి అయినటువంటి పద్మావతం మహిళ ఎంపీపీగా ఉంది అక్కడ. ఇవన్నీ గమనించాలా. చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అనుసరించి ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరించి ఎంపీడీఓ ఎంపీపీకి బాధ్యతాయుతంగా ఉండాలా. ఎంపీపీ మండల పరిషత్ తీసుకున్నటువంటి కార్యనిర్వాహక చర్యలను రామారావు గారు ఇదే పంచాయతీరాజ్ చట్టం ఒకటి చెప్తోంది. ఇదే పంచాయతీరాజ్ చట్టం ఒకటి చెప్తోంది ఎంపీబీగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తాళాలు తీసుకోవచ్చు. అంటే మీరు చెప్పేది ఎలా ఉంది అంటే భర్త కొట్టినందుకు కాదు, అదేదో చేసినందుకు నవ్వినందుకు ఏదో బాధపడ్డట్టు ఉంది అనే సామెతలాగా ఉంది. పంచాయతీరాజ్ చట్టం ఇక్కడ ఇంకోటి కూడా చెప్తుంది ఏంటంటే ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి కూర్చోవాలి. అంతేగాని ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకో లేకపోతే భర్తలో ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా కునారిల్లిపోయింది అనేది. అంటే ఈ రోజుకి కూడా చాలా మంది కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా కూడా వాళ్ళు కనీసం అక్కడ ఒక తోలుబొమ్మలాగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా కూడా అంటే ఇన్నేళ్ళైంది స్వాతంత్రం వచ్చి, అయినప్పటికీ కూడా మీరు తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఉండాలి అని పంచాయతీరాజ్ చట్టం చెప్తోంది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నప్పుడు అదే పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తోంది? ఎవరైతే ఎంపీపీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే పెత్తనం చెలాయించాలి, వాళ్ళకి మాత్రమే అధికారాలు ఉంటాయనేటువంటి అంశాలు చెప్పింది. వాళ్ళ కొడుకు ఏం పని సార్? అక్కడికి వెళ్ళి కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి సార్? డిఫైన్ చేయండి సార్ రామారావు గారు. ఇక్కడ ఏం జరిగింది అనేది ఆలోచించాలండి. మనం ఏదైతే ఎంపీడీఓలు చేస్తున్నటువంటి విధానాలను కూడా మనము వేరు చేసుకోవాలి. నగర్లో 20 లక్షల రూపాయల నిధులను ఎంపీడీఓ మండల పరిషత్తుకు గాని ఎంపీపీ గాని తెలియకుండా నోట్ ఫైల్ పెట్టకుండా మొత్తం కూడా దుర్వినియోగపరిచి తనకు లేనటువంటి అధికారాన్ని ఆయన సృష్టించుకొని చేస్తున్నటువంటి విధానం కానీ, అట్లాగే టంగుటూరు మండల పరిషత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రిగా ఉన్నటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట ప్రకారం తన సొంత గ్రామం నాయుడుపాలెనికి బెదిరించి 10 లక్షలు తీసుకుపోయినటువంటి నిధులు. ఇక్కడ ఒకటేనండి, పంచాయతీరాజ్ చట్టం అనుసరించి ఏదైతే గతంలో సమితిలు ఉన్నాయి వాటి స్థానంలో వచ్చినటువంటి మండల పరిషత్ అధికారాలను మనం విశ్లేషించుకోవాలి. పంచాయతీ సమితికి ఎటువంటి విచక్షణ అధికారాలు ఉండేవండి? వాటినన్నిటిని కూడా ఈరోజు శాసనసభ్యులు అధిస్తా ఉన్నారు. శాసనసభ్యులు ఏదైతే ఆ నియోజకవర్గానికి అప్రకటిత ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు పంచాయతీరాజ్ చట్టం అంతా కూడా నిర్వీర్యం అవుతా ఉంది. ఎంపీడీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల మాటలు వినాలి. అట్లాగే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో రాయచోటుకు సంబంధించినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎంపీడీ వాళ్ళందరూ కూడా కంట్రోల్లో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అందరు ఎంపీపీలను ఇబ్బంది పెట్టాలి. ఎంపీపీలకు ఉన్నటువంటి అధికారం ఎమ్మెల్యేలకు లేదండి. అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అక్కడ ఎంపీడీ వాళ్ళని నివారణ చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి వాదన తప్పితే ఇది ఏదైతే జల్లా సుదర్శన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ, ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఒక అగ్రకులు ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రి యొక్క ఛాంబర్ కు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు తాళాలు తీయలేదని అడిగారు తప్ప ఆయన సీట్లో కూర్చుంటే నన్ను అడగలేదండి. ఇక్కడ దుర్మార్గం ఏమైనా ఉంటే ఎవిడెన్స్ చూపించమనండి. గతంలో ఏదైతే జల్లా సుదర్శన్ రెడ్డి గారు ఎంపీపీ సీట్ లో కూర్చున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉంటే ప్రదర్శించమనండి ఎంపీడీఓ గారిని. ఆయన చేయాల్సిన పని ఏంటంటే మండల పరిషత్ తీసుకున్నటువంటి కార్యాచరణను తీసుకోవాలి. అట్లాగే మండల పరిషత్ ప్రతిపాదనలు ఏదైతే జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ జడ్పీకి కానీ పంపించేటటువంటి విధానాన్ని ఆయన ఖచ్చితంగా ఎంపీపీకి నోట్ ఫైల్ పెట్టాలి. ఇది కాకుండా ఎంపీపీని కత్తనం చేసేటటువంటి స్థాయికి ఎంపీడీఓలు ఎదిగినందువల్లనే ఈ యొక్క ఘర్షణ వస్తుంది తప్ప మరొకటి కాదని నేను వివరణ చేస్తున్నాను. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయాన్ని గమనించాలి. రాష్ట్రంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రోజు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారా, ఉప ముఖ్యమంత్రి హోదాలు పరామర్శించారు అనేది ఒక అంశం అయితే, పక్కనే రైతు ఆత్మహత్య కుటుంబం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పాపాను పోలా. మరి అట్లాగే లైంగిక దాడులు జరిగినాయి పక్కనే, ఆ కుటుంబాలను పరామర్శించాల. కేవలం రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ యొక్క పర్యటనలు కానీ ఆయన యొక్క పరామర్శలు కానీ ఆయన యొక్క యాత్రలు కానీ జరుగుతున్నాయి. ఈ రోజు పంచాయతీరాజ్ అధికారులందరూ కూడా ఏదైతే మన టెలికాన్ఫరెన్స్ పెడతానన్నాడు. టెలికాన్ఫరెన్స్ ఏం పెట్టాలా? ఇప్పటి వరకు డెంగ్యూ మరణాలు ఎన్ని,
వైరల్ జ్వరాలు ఎన్ని, టైఫాయిడ్ జ్వరాలు ఎన్ని, ఈ పారిశుద్ధ్యం సరిగ్గా లేక వర్షాల అనంతరం ఏదైతే నీటిలో ఉన్నటువంటి దోమలు ఉధృతిగా పెరిగి ఈ రోజు వేలాది మంది మరణించారు. ఇది బర్నింగ్ ఇష్యూ. దీని మీద మీరు మాట్లాడకుండా కేవలం రాజకీయ కోణంలో ఏదైతే ఎక్కడో ఒక చోట జరిగినటువంటి ఘటనను చూసుకొని తర్వాత మనం చూస్తా ఉన్నాం ఎంపీడీ మీద దాడి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. అదే సుదర్శన్ రెడ్డిని బజార్లో కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళేటటువంటి అధికారం ఎవరు ఇచ్చారండి ఈ ప్రభుత్వానికి? అరెస్ట్ చేయండి. చొక్కా పట్టుకొని ఒక కొండారెడ్డి అనేటువంటి పోలీస్ అధికారి ఆ యొక్క సుదర్శన్ రెడ్డిని, న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని బజార్లో ఎత్తుకుపోయి అంకుశం సినిమాలో మాదిరిగా స్టైల్ గా చేసేటటువంటి విధానం రాజ్యాంగంలో ఎక్కడ ఉందా, చట్టంలో ఎక్కడ ఉందా? మరి దాన్ని కూడా మాకు ఖండించాలి కదా, ఖండించరు. ఇది కేవలం రాజకీయ కోణం, డైవర్షన్ పాలిటిక్స్, కేవలం ఒక నిమిషం. ఓకే ఓకే రాజు గారు. థ్యాంక్ యూ సార్. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు. సో మొత్తానికి మనం కూడా చూసాం 2019-24 మధ్య కాలంలో పంచాయతీరాజు చట్టం గురించి ఇప్పుడు మనకు రామారావు గారు మాట్లాడారు. ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది. సో వ్యవస్థ అంతా కూడా ఎమ్మెల్యేలు చెప్పు చేతల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. సో 2019-24 మధ్య కాలంలో అలాంటి పరిస్థితులు లేవంటారా? అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఆయన కోట్ చేశారు. ఇక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి జల్లా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన తీసుకెళ్లినటువంటి పద్ధతి సరిగా లేదు, కొట్టుకుంటూ లాక్కెళ్లారు అని చెప్పేసి. గతంలో మనం చూసాం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఏ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టారు, కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది మనం చెప్తాం. అంటే డిఫైన్ చేసేటువంటి సందర్భంలో వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చంటారా వివేక్ బాబు గారు? ముందుగా మీకు